ఇది మంచిగా కావాలన్నవా? ఇవాళ అగ్గిపుల్ ఉంది, ఎక్కువ వస్తుంది, మంట తక్కువ వస్తుంది. ఆకు జల్లవాడు మల్లయ్య అవతారము చుడుబుట్టు జల్లవాడు మల్లయ్య పురుమాల దేవదేవుడు మల్లయ్య నేడు. అయ్యయ్యో భగవంతుడు మల్లయ్య కరుణల్ల పుట్టగాడు వెళ్ళిపోయినప్పుడు దేవదేవుడేమి అక్క ఎల్ల నమ్మడదని ఏడుకోని ఎదుర్కొని వెళ్ళిపోతాడు భగవంతుడు మల్లయ్య. అరే గుడి సక్కన గుండమ్మ సక్కన గుల్లేవు నాను వేసక్కన అమ్మవారి ఎల్లమ్మ గుడు కరుణెల్ల పుట్టగాడికి వెళ్ళిపోతాడు కలియమాత జగన్మాత రేణుగా ఎల్లమ్మ అక్క ఎల్లమ్మది ఎదుర్కొని వెళ్ళిపోతాడు ఎల్లమ్మ. అమ్మవారి ఎల్లమ్మనమ్మ రేణుగా ఎల్లమ్మ కరగలేక ఒకటైనాది నాగవెల్లి గారు లోపల ఎల్లమ్మకి తన భర్త అప్పుడైనా వండుకొని ఉన్నది రెండగల గన్నది ముండగల గన్నది నిండి అరవై గండి పడ్డ కలగన్నది ఆట. ఇవన్నీ ఆనవాళ్ళు చూసినది ఎల్లమ్మ. నా భర్తని ఎవరో కొట్టిండు ఎవరో వాళ్ళు ఉండవోస్తుందని కోని వెనక ఎల్లమ్మ తల్లిదండ్రులతో 7 రోజులు రంగంగా పోరు చేసింది ఎల్లమ్మ. ఆ ఎడకతోడు ఎంతవరో సత్యానికి సత్యాన పోరు సంపాదించినది. ఇలా పోరాడు కనుక పొట్టు కావాలి నా తమ్ముడా పర్వతాల మల్లయ్య యాది చేసినప్పుడు పర్వతాల మల్లయ్య నాడు కనుక పోరానికి పొట్టు పంపించాడు దేవదేవుడు మల్లయ్యనమ్మ. తీసుకున్నదాట రాజాది రాజు మునిరాజు దగ్గరికి వెళ్ళిపోయింది రేణుగా ఎల్లమ్మ. మునిరాజు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు కలియమాద ఎల్లమ్మనేడు ఒకనాడు కనుక మునిరాజు ఏమన్నాడట బామా ఎల్లమ్మ నా ప్రాణానికి ఆయాసం ఎక్కువైతుంది ఎల్లమ్మ, ఇక నేను బతకలేను బామా ఎల్లమ్మ, సచ్చాన పోరు ఎల్లమ్మ. ఇలా పొరుగు సచ్చు నా పెళ్లి తప్పింది కాబట్టి అక్కడ జ్యోతి మలిగింది కాబట్టి నేను బతకలేను అన్నాడట. అన్నప్పుడు నేను ఎల్లమ్మ ఏమన్నది నాదా ప్రాణేశ్వర ఒకనాడు ప్రపంచంలో సదిగమ్మ సదిగల్లరు బామా ఎల్లమ్మ. ఓ నాదా ప్రాణేశ్వర వైన బట్ట కట్టలేదు వైన సొమ్ములు పెట్టలేదు నాదా ప్రాణేశ్వర. నీ పేరు నిలబడాలి నీ గోత్రం నిలబడాలంటే నాదా మునిరాజా నీ పేరు నిలబడగా గోత్రముద్ర కొడుకు కావాలి నాకు బలవంతి పాట బిడ్డ పుట్టాలి నాదా అన్నది ఎల్లమ్మనమ్మ. మునిరాజు ప్రాంతాల కాడ నేను ఎల్లమ్మ కొంగు వరుసకున్నది ఎల్లమ్మ. ఎల్లమ్మ కొంగు వరిసినప్పుడు ఆట రాజాది రాజు మునిరాజు ఎవరైనా బామా రేనుగా ఎల్లమ్మ. ఇలా ఒకటి కాదు ఇద్దరు కాదు ఒక నడగని 5 కొడుకుల ఒక్క అడుగును ఓడి కడుతున్న ఎల్లమ్మ. కోడి బాధలు పెట్టినా కొడుకు లెక్క చూసుకోమన్నాడు, సమస్య బాధలు పెట్టినా ఒక నాడుగని ఎన్ని బాధలు పెట్టినా కొడుకు లెక్క చూసుకోమన్నాడట. 12 అనగా 24 ఏళ్ళ కనుక ఒక్కరోజు తక్కువ ఉన్న నీ నా పేరు నన్ను కొట్టినోడి పేరు చెప్పినట్టయితే బామా ఎల్లమ్మ నీ బ్రహ్మస్థితి వాళ్ళకి మరణమైంది కాక దివనార్థి పెట్టినాడు.
ఏమని పెట్టినాడు కనుక పెద్దవాడు ఒకనాడు కనుక ఉగ్రం రామయ్య. తర్వాత ఒకనాడు కనుక అదే ప్రకారంగా రాముడు అనగా పరశురాముడు అనగా తర్వాత డొక్కలయ్యా చిటికలయ్యా జన్మ చంపలేసుడు పుట్టినాడు. 5 పిల్లలు పుట్టినప్పుడేమి 5 తోడ అడవిల గౌరమ్మనన్నాడ. ఆ దేవత రాజాది రాజుడు రాజుగానే ఎల్లమ్మ కళ్ళ చూసినది. ఒకనాడు భర్తను మర్చినది కన్న కొడుకులు చూసుకుంటా ఒకనాడు కొడుకులకు సాది పెద్ద చేసింది ఎల్లమ్మ. సాది పెద్ద చేసినప్పుడు కనుక వీరాది వీరుడు అవుతున్నారు అడుగుడు. మధ్యన పుట్టింది మట్టి అంటే మహను లోపల ఒకనాడు కన్న కొడుకులు పెంచినది పెద్ద చేసినది రేణుకా ఎల్లమ్మ. ఆ రాముడే రాముడు అనగా పాలన గుత్తవాడు బలపరచ రామయ్య. వీరి తల్లి ఎల్లమ్మ వీరి తండ్రి లేక పుట్టిన వీరి తల్లి ఎల్లమ్మ కోడలు కొబ్బరి బెల్లాన్ని కన్నది కావల వాళ్ళ తీరి కల్లి కన్నది గుల్ల వాళ్ళ గుల్ల బాగా పలికినప్పుడైనా కాపల్ల గుడి కోడి ఎల్లమ్మ పచ్చి పెసాల కన్నది రేణుక. సాల వాళ్ళ గుడి కోడి ఎల్లమ్మ సల పట్టు కన్నది ఎల్లమ్మ. కడాల కేవలం వడుడు మదాన కొంచెం తక్కువైనా కింది వరకు వస్తుంది. పచ్చని చెట్ల కొంగి ఎత్తుకొని ఎవరికో కన్నది ఎల్లమ్మని ఏనాడు బావలు మాటలన్నారు. అమ్మ రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మలేదు ఎల్లమ్మ 5 కొడుకుల ఒక్కడి వీళ్ళని కన్నది ఎల్లమ్మ. పాలివారి బంధం ఎల్లమ్మ నా మెడ మీద ఉన్నది రేణుక. అగ్రవీర మంత్రమంటే రాముడు మాత్రం ఓ బావలారా నువ్వు అన్నమాట తప్పు కాదు బావయ్యో. నేను ఉట్టి 12 మధ్యమైంది బావయ్య. ఒక్కనాడు కూడా నేను బాబును రాముడు మాత్రం అనగా నేను మధ్యాహ్నం బాబును పోయినాక మా తల్లి అడిగి వస్తాను రామన్న. ఉత్తరాన్ని ఎందుకు వస్తారు శివునికి చిన్న బిడ్డ ఎల్లమ్మ శివరల్లి మాత రేణుక. అమ్మ కొడుకు వచ్చేరా కాడనే ఎల్లమ్మ కొడుకు వచ్చేరా కాడ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ కళ్ళారు చూసింది రేణుక.
అమ్మ రేణుకా ఎల్లమ్మ ఏమిటే అనగా ఆటల దగ్గర ఆటల గెలవలే కొడుక పాటల దగ్గర పాటలు రామయ్య చిన్న పుచ్చుకున్నావు ఒకరికి వలిగి పుచ్చుకున్నావు కాయలు కొట్టిన మామిడుల కడ చిన్నమైన కొడుక రాముడా పరశురామ దక్కువైన కొడుకు అందరికంటే కొడుక రామయ్య 5 అన్నదమ్ముల కంటే నువ్వు ఒకన తెలివికల్ల కొడుకు అనుకున్న రామ పరశురామ సంత నీవి ఉన్నది రా రాముడు రామయ్యో రామయ్య ఎల్లమ్మ రాముడు మాత్రం అనగా భావలన్న మాటలు మనసులో పెట్టుకున్న రామన్న అయినా పర్వాలేదు రామ తల్లి ఎల్లమ్మను మాత్రం అనగా అటువంటి ఒకనాటికైన వాటిని ఎన్న పూసలకు ఎత్తుకులాడుకుంటానన్నాడే తల్లి ఎల్లమ్మను మాత్రం అనగా ఎన్న పూసలకు ఎత్తుకులాడుకొని తల్లి ఎల్లమ్మ చాడ చెప్పుతానన్నాడు పుట్టడి కోపము రామయ్య పుట్టకు దించుకొని రామయ్య ఒకనే అడిగిన తల్లి అడిగినప్పుడు రామన్న అమ్మ రేణుకా ఎల్లమ్మ నేను బావలతో ఆట పోయిన ఎల్లమ్మ ఆట పాటల్లో గెలిచిన ఎల్లమ్మ ఎవరి కొడుకంటే ఎల్లమ్మ కొడుకంటే గొప్ప పేరు తెచ్చిన రేణుక అమ్మ ఎల్లమ్మ నేను ఆటలు ఆడుకొని పాటల వారి కొని తిరిగి వస్తూ ఉంటా రేణుక వచ్చాడు తవ లోపల ఎల్లమ్మ నాకు అటువంటి కులాన్ని ఎరుకువాడు కలిసింది ఎల్లమ్మ కులాన్ని ఎరుకువాడు కలిసి ఎల్లమ్మ నాకు పద్యం నేర్పురు రేణుక ధర్మశాస్త్రం నేర్పుని ఎల్లమ్మ వాని శాస్త్రాన్ని బదులు శాస్త్రం నా దగ్గర లేకపోయే తల్లి ఎల్లమ్మ ఓ తాతయ్య నేను లోగిల్ల పోయినాక మా తల్లి ఎల్లమ్మని అడిగి వచ్చిన రేణుక ధర్మశాస్త్రం చెప్పాలంటే లోగిల్ల చెప్పేది కాదు రేణుక రాముడు మాత్రం రడవని రడవేలు కొట్టించారు రామన్న అటు రోజు బదల మొత్తం కత్తిరికాడు విలువన బిరాముడు ఒకరు అడిగిన తెలుగు 4 దమ్ముల వాటిని చెల్లని విలుపుకొచ్చి రామయ్య లోకాల లోకులు ఒత్తిడి ఎల్లమ్మ లోకములు బలి ఎల్లమ్మ నీకు ధర్ముడి ధర్మశాంతి ఒకరు అడిగేది ఎల్లమ్మ అదరి కుర్చీ ఎత్తున ఎల్లమ్మ కుర్చీ మీద కొలువు తీరి ఎల్లమ్మ నేను శాస్త్రం ఎత్తుడు ఒక్క ముక్క దక్కుంటే నువ్వు ఊరుకుంటోను కాదు రేణుక ధర్మశాస్త్రం ఎత్తా ఉన్నాడు రామయ్యో కొడగా రామయ్య ఇలా ఆటల్లో గెలినవు కొడుకో పాటల్లో గెలినవు కొడగా రామయ్య ఆటలు ఆడుకొని వాడుకొని కొడగా రామయ్య ఎంత పెద్ద శాస్త్రం తండ్రి శాస్త్రం నేర్చుకొని వచ్చిన కొడగా రామస్వామి నా కొడుకు ఎంత గొప్ప శాస్త్రాలు నేర్చుకొని వచ్చిండు రాముడు ఎంతో ఆశపడ్డది ఎల్లమ్మ ఇలా ధర్మశాస్త్రం అంటే ఇలా సభనూరి మంత్రులను చిన్నల పెద్దలు సీమ సరుడు కప్పాన కాపులను ఒకనాడు నాకు అందరున్నారు కొడుగా రామయ్య జాతుల పిల్లలు కొడుకు వీళ్ళందరూ ముందు ఎలాంటి ధర్మశాస్త్రం ఉన్నది ఇప్పుడు చెప్పినట్టు నేను కూడా సంతోషపడుతున్నాను వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు రామయ్య ఒకనాడు నీ శాస్త్రం మళ్ళీ శాస్త్రం చెప్తున్నాను ఎల్లమ్మ ఎల్లమ్మ రేనమ్మ అమ్మ రేణుక ఎల్లమ్మ నువ్వు శాస్త్రం అంటే ఏంటి పెద్ద తండ్రి ధర్మశాస్త్రం అనుకున్నావు ఎల్లమ్మ అమ్మ ఎల్లమ్మ ఇది నీ పద్దమే అమ్మ ఎల్లమ్మ నేటికి వాళ్ళ ఎల్లమ్మ ఒకనాడిగా నీ పద్యం అనుకుని నమ్ముకోలేదు రేణుక అయినా పర్వాలేదురా అల్సమైతే కూలితో సమానం అనుకున్న రాముడు ధర్మశాస్త్రం వేస్తే ఉన్నలు రామన్న రేణుక అదులేని బాబు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ
ఈ గొల్ల వాళ్ళ కూడుకొని ఎల్లమ్మ గొల్ల పాల కన్నవా ఎల్లమ్మ కాపల్ల కూడుకొని ఎల్లమ్మ పసి పెద్దల కన్నవా రేణుకా టౌన్లలో కూడుకొని ఎల్లమ్మ తీడి కళ్ళు కన్నవా ఎల్లమ్మ సాలల్లో కూడుకొని ఎల్లమ్మ సల బట్ట కన్నవా రేణుకా లేకపోతే ఎల్లమ్మ కళ్యాణ కారవటను మదాన మక్రులకు ఎల్లమ్మ పచ్చడి చెట్టుకి కొంగేసుకొని ఎవరి దిగన్నావే పరవలేదు ముందుగా దెబ్బ వెనక తీరు మాట రేణుక అండబెట్టి తొక్కబట్టనే భార్య సన్న ఊతగొమ్మన బేరవల రామయ్య ముప్పందు గంట కూడా తల్లి మెడ మీద పెట్టిండు రామయ్య నా కొడుకు రామయ్య ఓ కొడుకు రాముడా రామయ్య రామ రామయ్యో రామ పరశురామ నా కొడుకు రాముడనగా ఆటకెళ్ళిండు పాటకెళ్ళిండు అనుకున్న రామయ్య ఆటల్లో గెలిచి వచ్చే ఆటల్లో గెలిచి వస్తే ఎవరి కొడుకంటే నాకు ఎల్లమ్మ కొడుకంటే గొప్ప పేరు తెచ్చుకున్న రామయ్య కొడుకు రాముడనగా ఎంత పెద్ద శాస్త్రం ఎంత తండ్రి శాస్త్రం నేర్చుకొని వచ్చిండు అనుకున్నా కొడుకా రామయ్య రాముడనగా ధర్మశాస్త్రం అంటే ఎంత పెద్ద శాస్త్రాలు నేర్చుకొని వచ్చిండు అనుకున్నా కొడుకా రామ పరశురామ కాదు నా శాస్త్రం నాకు ముందడెత్తి రామయ్య అమ్మ రేణుక ఎల్లమ్మ గొల్ల వాళ్ళ కూడుకొని గొర్రె పాలగల్లం ఎల్లమ్మ లేకపోతే ఎల్లమ్మ కాపల్ల కూడుకొని పసు సద్దల గల్లం ఎల్లమ్మ గౌన్ల వాళ్ళ కూడుకొని తీయడు గల్ల గల్లం ఎల్లమ్మ శాల వాళ్ళ కూడుకొని సెలవు పడ్డ గల్లంటివి రామయ్య కొంగేదుకొని ఎవరి కన్నదంటే వీరమయ్య నీకు తల్లడి దాదిపరవు లేదు అమ్మంటే ఆత్మ లేదు రాముడు రామయ్య నేనేమో చేతి కొడుకు రాముడు కొడుకు నారాముడా ఎవరి శాతం కొల్ల కొడుకు నా కొడుకు రామయ్య ఆటకెళ్ళిన పాటకెళ్ళిన ఎంత పెద్ద శాతాలు నేర్చుకొని వచ్చింది అనుకున్న కొడుకు ఎవరి శాస్త్రం కాదురా నా శాతం నాకే ముందడే రామయ్య
వెళ్ళిపోతివా నాదా ప్రాణేశ్వర సచ్చరికి సచ్చర పూరం తీసుకొని వద్దులాదా బాబా ఎల్లమ్మ నాకు అనగా ఏడుబడ్డ ప్రాణం పట్టదే ఎల్లమ్మ నేను బతకలేనని మాట మాట్లాడుతీవా నాదా నాకు కొడుకుల బిడ్డల సంతానం కావాలని కోరుకున్ననే నాదు ఎల్లమ్మ ఇలా కొడుకులు పుడితే కోటి కష్టం వస్తుంది ఎల్లమ్మ సిరిదేవి బాధలు వస్తాయి సీతమ్మ సిరుడు వస్తాయి అంటే నాదా అన్న మాటలైనా చెప్పలేదు పిల్లలుంటే బడి శృంగార వల్లరయ్యా ఎలా ఇంటి లోపల ఇద్దరు మగులుంటే నాదా ఇల్లు శృంగార వంతురే నాదా ప్రాణేశ్వర సుఖమైనా చేతున్నా నారాముడా అందుకే అంటారమ్మా ప్రపంచం లోపల నాదా భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ అంటారయ్యా భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ అంటారే అమ్మో బావలన్న మాట తప్పు కాదు ఎల్లమ్మ నేను కేవలం నేను ఉట్టి 12 ఏళ్ల మధ్యం అవుతుంది రేణుక నేను ఒకనాడు కూడా బాబుని చూడలేదు ఎల్లమ్మ అమ్మ రేణుక ఎల్లమ్మ ఒకరు కాదు ఇద్దరు కాదు ఎల్లమ్మ నువ్వు భర్త లేని 5 కొడుకులు ఒక్కడు పిల్లలు కన్నవు ఎల్లమ్మ పాలివాన పంచం ఎల్లమ్మ నా మెడ మీద ఉన్నది రేణుక అయినా పర్వాలేదు ఎల్లమ్మ భావాలు ఒక్కొక్క మాట మాట్లాడుతూ రొమ్ము లోపల హమ్ములై నేర్చిన ఎల్లమ్మ తల్లి ఎలక వల్ల ఎవినో రే బ్యారామో లే బాలపరశురామ నేటికి వాళ్ళ ఎల్లమ్మ నేను పోతే ఓని ఎల్లమ్మ పొరదాకని ఎల్లమ్మ తలవనిది ఓని ఎల్లమ్మ తండ్రి పేరు ఎప్పదాకా ఊకోను రేణుక వేటగారికి ఏంది ఎల్లమ్మ నెమిలి పుంచమంటారు రేణుక బాబు యాడ ఎప్పు అని ఎంత భాగం లేపి ఎద మీద వచ్చిండు రామయ్య ఎంత ప్రాణం నేటికి వాళ్ళ ఎల్లమ్మ నేటి ఒకనాడు బాబు పేరు ఎప్పదాకా ఊరుకోడు రేణుక చెప్పు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ రామ పరశురామ ఒకనాడు అనరాని మాటలు అంటున్నావు రామయ్య పల్లంటే దాదువరము లేదు అమ్మంటే ఆత్మ లేదు రాముడు
ప్రపంచంలో పడ కన్నతలని కాలెత్తు తన్నరాదు చెల్లని చేయొద్దు కొట్టరాదు కొడక రామయ్య నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నావు రాముడు పరశురామ మేము ఎట్లా కన్నమంటున్నావే నువ్వు అమ్మ అన్నా నన్ను కొడుకైనా నాకు తాసిలే నాకు పాపం రామా ఎలా మాట్లాడుతున్నావురా రామా పరశురామ కొడక రామయ్య నీ నోటికి ఎంత వస్తే గంతే మాట్లాడుతున్నావు రామయ్య రామ పరశురామ నీకు తల్లంటే దాదిపరం లేదు అమ్మంటే ఆత్మ లేదు ఎట్లా పుట్టినవు ఎట్లా కన్నా అంటున్నావు రామయ్య నాకు పుట్టంగప్పుడు లేదు కొడకో నాకు పెరగంగా పెళ్లి లేదు కొడక ఇలా నాకు ఒకనాడు నాకు భర్త లేడు కొడకు మీకు బాబు లేడు కొడక రాముడు పరశురామ నాకు పుట్టంగప్పుడు సగం లేదు పెరగంగా పెళ్లి సగం లేదు నాకు భర్త లేడు మీకు బాబు లేడు రామయ్య భర్త లేడు మీకు బాబు లేడు మీరు వరహాన పుట్టిన వరపుత్ర కుమారు కుమారా అమ్మా ఏమిరా నీకు మొగలు లేదు నాకు ఇవిడ ఎరికే వీళ్ళందరికీ ఎరికే లేడు నువ్వేందుకు వేరే చెప్పేది ముండా అనగా నాకు భర్త లేడు మీకు బాబు లేడు మీరు సత్యాన పుట్టిన సత్యమంతులు వరహాన పుట్టిన వరపుత్ర కుమారు అన్నానురా జనార్దనా దీనికి ఏమైనా పిచ్చిలేసిందా దయ్యం పట్టింది వరానికి నాటు పెడదామని పొలం రొప్పి ఉరం పెట్టి మంచిగా నున్న వేసి తెల్లాటలకు మనం బాయికాడు పోతారు ఎండికిచ్చా గూళ్ళు పెడతాయి ఎండికిసారి పెడతాయి మరి మనుషులు కుడతారే వరానికి మనుషులు కుడతారే అంటే అర్థం కాలేదు కొడుకో సచ్చారు అంతే అర్థం కాలేదు కొడక రామయ్య నన్ను కొట్ట పోకురా రామయ్య మీకు వరహాన పుట్టినంటే అర్థం కాలేదు కొడుకో మీరు సచ్చారు పుట్టిన సత్య మంత్రున్నారు కొడక రామయ్య తప్పు చేసిన తల్లి కాబట్టి నా కాళ్ళ దొరికించుకున్నావు ఎల్లమ్మ రాముడు మాత్రమనగా తల్లని కనకనే కూడా రాముడు ఒకనాడికైనా జాడిచ్చి ఒక్కరా రాముడు మాత్రమనగా పంట పెట్టి కొట్టబట్ట రామయ్య దేవుడు
ఇక్కడ బోర్ కుక్కలు లేకపోతే తీసుకుపోయి బోర్ కుక్కలు నువ్వు కొడతా ఉంటే ఒకనాడు కనుక పెడి దెబ్బలు కొడుతుంటే కొడుకు నాకు ఏ మగల కండలు ఎగురుతున్నాయి కొడగా రామయ్య చిల్లచి రక్తం డొల్లాడుతుంది కొడగా రామయ్య కొడుకులని కనుకని ప్రాధాల కాడ కొంగ వరుసకుంటున్నాదా బామా ఎల్లమ్మ కొడుకులు పుడితే ఎల్లమ్మ ఇలా పుట్టంగా పుత్రులు అంటారు ఎల్లమ్మ పెరగంగా చేతులు అంటారు అంటివి నాదా ప్రాణేశ్వర నువ్వు అన్నమాట తప్పలేదు నాదా ఎర్రగా పండుగలు పెట్టి పండుగలు సిరిదేవుని భరించినట్టు భరిస్తారు అంటివి నాదా ప్రాణేశ్వర ఆకాశానికి అద్దగద కాచం వేసి కాచం లోపల దగ్గర చేస్తారంటే అయ్యా సీతమధుడు వస్తాయి శ్రీదేవి బాధలు వస్తాయి అంటే వినాదా ప్రాణేశ్వర అయ్యా నేనేమో చేతురాలే పోనాదా సత్యవంతున్నారు రారాముడు అయ్యయ్యో అమ్మ రేణుకా ఎల్లమ్మ నేను పెడి దెబ్బలు కొట్టినపు ఎల్లమ్మ ఒకనాడికైన రేణుకా ఎల్లమ్మ అమ్మ ఎల్లమ్మ అలనాడు మాత్రం ఎల్లమ్మ సత్యాన్ని ఎట్లా వడవడి కొడుకుల కన్నవో ఎల్లమ్మ ఇప్పుడు నా ముంగట ఎల్లమ్మ నీకు కుబుకు సన్నుపాయం రావాలి ఎల్లమ్మ బట్టంత పసు కావాలి బాలంత రూపు కావాలి ఎల్లమ్మ నా ముంగట రేణుక గర్భవాసమంది ఎల్లమ్మ నాకు తమ్ముడు చెల్లో పుట్టినట్లయితే రేణుక మేము అలనాడు కూడా మా తల్లి గర్భములు మేము గిట్లే సత్యాన పుట్టిన నమ్ముకుంటాం ఎల్లమ్మ లోకాన లోకులు నమ్ముతారు ఎల్లమ్మ తమ్మింది గానవు దేవి ఎల్లమ్మ కళ్యాణు గానవే నా తల్లి ఎల్లమ్మ ఐదు రోజుల ఒక్కాడు వీళ్ళు ఎట్లా కన్నవో ఎల్లమ్మ నా ముంగటి ఎల్లమ్మ నీకు సన్ను భయం రావాలి ఎల్లమ్మ బట్టంత బస్సు కావాలి బాలంత రూపు కావాలి ఎల్లమ్మ ఒక చెల్లెనో తమ్మినో కనే రేణుక
రామ పరశురామ నీ కళ్ళ ముందర ఒక చెరునో ఒక బిడ్డనో కంటే సత్యవడం నమ్మతో లేకపోతే నమ్మనంటావు. లోకాన లోకులు కూడా నమ్మరు, ఎన్నో పుట్టి వచ్చి అనుకుంటారు. రామ పరశురామ నాకు వయసులో నాడు నాకు వయసులో నాడు ఒకనాడు కనుక నేను సత్యాన పిల్లలకి అన్న రామయ్య నాది వల్ల రాజు నాది దాని అందరూ నడిచిపోయిన కొడుక రామయ్య ఒకనాడు కనుక ఒక్కొక్క రామయ్య నా గర్భవాదం కొడుకును నేను బిడ్డను కొడుకో రామయ్య గర్భవాదం కొడుకును కానీ నేను బిడ్డను కానీ నేను నీకు చూపించలేను అంటున్నాను. అట్టే ఉండే ఏమన్నాడు ఏమిరా నీ ఉడుకు రక్తం ఉడికింది జనపనార లెక్క నెత్తి నడిచింది ఎల్లమ్మ 65 పెద్ద మనిషి అవతారం ఎత్తావు ఎల్లమ్మ అమాసకు అయిపోతాను పుచ్చిపోతాను పర్వాలేదు ఎల్లమ్మ ప్రపంచం లోపల ఎల్లమ్మ తల్లికి బల్లుంటే పిల్లకు సుక్కుంటదంటారే అమ్మ ఎల్లమ్మ నేటికి వరవట వండి ఒకనాడు నువ్వు కనకుండా పర్వాలేదు రేణుగా బిడ్డరా నాకేమైతుంది అమ్మ రేణుగా ఎల్లమ్మ నా తోడ పుట్టింది ఎల్లమ్మ నా కూడా పెరిగింది రేణుగా ఎల్లమ్మ నాకంటే ఏడెలకల పుట్టింది నువ్వు కనకున్న పర్వాలేదు ఎల్లమ్మ చెల్ల గర్భవాసం అందు ఎల్లమ్మ చెల్లక పడు బట్టంత పసుపు రూపు కావాలి ఎల్లమ్మ చెల్ల గర్భవాసం అందు మాత్రం నాకు కూడలో అందులో పుట్టినట్టయితే అలనాడు కూడా మా తల్లి గర్భముల మేము గిట్టే పుట్టాము నమ్ముకుంటాము ఎల్లమ్మ కొడుకు నువ్వు కానవా నువ్వు చెల్ల చూస్తే అతగాయ పసిబాల ఉన్నది కొడగా రామయ్య ఒక చెంప కొడితే పాలు గుర్తున్నాయి ఒక చెంప కొడితే రక్తం డొల్లాడుతుంది కొడగా రామయ్య చెల్లెన వాడదు రాముడు వచ్చినాయి కళ్ళ కొడగా వచ్చినాయి కళ్ళ కొడుకో రాముడా రామో రాముడా నేనేమో చేదు కొడుగా నా రాముడా అయ్యా నా బిడ్డ గౌరమ్మ గౌరమ్మనే రాముడు ఒకనాడు నేను వెళ్ళిపోయినాక బిడ్డ
నన్ను పెట్టే బాధ నిన్ను పెట్టినాము ఎల్లమ్మ. గౌరమ్మ అందరికను ఒకదాని కూడా మగ జనం ఎదుగుతాడు నేను కూడా ఒకదాని నా బిడ్డ గౌరమ్మ నాయన రాముడా రాముడా నేనేమో చేతురా నా రాముడు ఉడగా రామ భద్రుడా నాకైతే లేకపోయినా చెల్ల చూసినా ఇట్లా ఏడుతుంది కొడుకు ఓ అన్న రామ భద్రుడా ఇది ములముల అనే ఇట్లా ఒళ్ళంతా ములముల అని అమ్మని ఒట్టగర గాడిది నిన్ను కొట్టాల మరి చెప్పుకుంటూ ఎల్లమ్మ చరిత్ర కొడుకు ఎల్లమ్మ చరిత్ర చెప్పింది చెప్పకుండా చెప్పొచ్చుకో మహారాజా శ్రావణ బకెట్లు పైన పెట్టినప్పుడు దుమ్ము పడుతుంది అయిపోయింది ఎల్లమ్మ